శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 10వ తారీఖు జనవరి నెల 2023వ సంవత్సరం మంగళవారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి తదియ, మధ్యాహ్నం 12:09 వరకు. ఈరోజు నక్షత్రం ఆశ్లేష, ఉదయం 8:57 వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 10:25 నుండి రాత్రి 12:13 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:05 నుండి ఉదయం 9:49 వరకు. తిరిగి రాత్రి 11:05 నుండి రాత్రి 11:57 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3:09 నుండి సాయంత్రం 4:31 వరకు. ఈరోజు యమగండం ఉదయం 9:38 నుండి ఉదయం 11 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 7:13 నుండి ఉదయం 9:01 వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:52. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 5:54. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలను చూస్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించటానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. మానసిక ఆందోళనతో కొంత చికాకు కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకొస్తుంది. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొందరి ప్రవర్తన వలన మానసిక ఆందోళనలు తప్పవు. నిద్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి మానసికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతాన వివాహ విషయమై గృహమున ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి మీ ఆలోచనలు ఇతరులకు నచ్చే విధంగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. దూర ప్రాంత బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక వ్యవహారానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు.
నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇంటా బయట విలువ మరింత పెరుగుతుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని విషయాలను ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక పరిస్థితి మరింత నిరుత్సాహపరుస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సోదరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. రుణబాధల నుండి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. స్త్రీ సంబంధిత ధనలాభ సూచనలు ఉన్నాయి.